హాయ్ హలో నమస్తే, యూర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. తన నటనతో, కాంటెంట్ ఓరియంటెడ్ మూవీస్తో మనందరినీ ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. ఆయన మూవీస్ అంటే మనం కన్ఫామ్గా డిసప్పాయింట్ అయితే అవ్వం. ఎస్, హీ ఈజ్ నన్ అదర్ దెన్ సుహాస్ గారు. ఓ భామ అయ్యో రామ అంటూ ఒక సరికొత్త మూవీతో మన ముందుకు వస్తున్నారు. సో రైట్ నౌ ఐఎమ్ విత్ సుహాస్ గారు అండ్ మాల్విక. లెట్స్ టాక్ అండ్ నో మోర్ అబౌట్ ద మూవీ. హాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉంది ఓ భామ అయ్యో రామ? అసలు టైటిల్స్ నచ్చి అలా మీరు కమిట్ అవుతారా, లేకపోతే కాంటెంట్ నచ్చి కమిట్ అవుతారా? ఎలా? కాంటెంట్ నచ్చి కమిట్ అవుతానండి. టైటిల్స్ కూడా చాలా బాగుంటాయండి. లక్కీగా టైటిల్స్ కూడా మంచి వస్తున్నాయి. ఓకే, మంచి టైటిల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ కూడా మంచి టైటిల్స్ ఉన్నాయి. సో ఓ భామ అయ్యో రామ, do you know the meaning of the title? I mean, do you know? What is that? Can you just tell us? According to his name is Ram, the film. Mine is Satyabhama. So, how can I explain this? I'll have to say the story. ఓ భామ Well, అయ్యో రామ yeah, it's like అనుకునేలాగా ఉంటుంది అమ్మాయి సినిమాలో. Oh Bama, like that. మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? ఓ భామ అయ్యో రామ సందర్భాలు ఏమైనా జరిగాయా మీ రియల్ లైఫ్లో? నాకు అసలు ఎప్పుడు జరగలేదు. అయ్యో I రామ. asked you before this one. నో. His wife is very good. Very Good. you met her? No, he says a lot about her. Oh, okay. During shoot, I mean Yeah, break times. I'll ask how's your baby, and he'll be like too good, and he'll be like, if we are saying about some scenes, I'm a bit tensed about it, but she'll be like, do it properly, no? So she's very supportive. Nice. And he shares it. Very nice. So what else he tells about his wife? See, Very supportive, understanding. yeah, she's very supportive. She's what I asked sometimes. We had some romantic chemistry scenes, and I asked like, he was so tensed about it. I asked one day like, won't your wife say anything if you do something like that? I was like, I am tense, but she's not that much. He'll be like, do it properly. Okay. What else an Kind actor of needs? mentor లాగా అంతేనా? సూపర్. అలాంటి పర్సన్స్ ఉంటే మనం లైఫ్లో ఇంకా చాలా అచీవ్ చేయొచ్చు అసలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ ఫోటో గద్దర్ అవార్డ్స్లో బెస్ట్ మూవీగా అవార్డ్ గెలుచుకున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బికాస్ ద బేస్ అక్కడ అండ్ టిల్ నౌ జర్నీ చూసుకుంటే ఇక్కడ ఉన్నారు. సో ద ఎంటైర్ జర్నీ ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? హౌ యూ ఫీలింగ్ అబౌట్ దిస్? చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి. చాలా మంచి జర్నీ. చాలా హ్యాపీగా ఉంది ఈ పొజిషన్కి వచ్చినందుకు. సో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి రోల్స్ ట్రై చేయాలి. సో ట్రై చేయాలి ఇంకా. మీరు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా ఒదిగిపోయి గ్రౌండెడ్గా ఉంటారు చాలా. కానీ మీలో పర్సనల్గా మీరు చూసిన మార్పులు ఏమన్నా ఉన్నాయా టు ఎంటైర్ దిస్ జర్నీలో? పర్సనల్గా మీరు ఏమైనా రియలైజ్ అవ్విన మార్పులు ఏమన్నా ఉన్నాయా? రియలైజ్ అయిన మార్పులు అంటే ఏం లేదండి. అంటే నీరస అయిపోయిందని కూడా తెలియట్లేదు. బేసిక్గా అక్కడే ఉన్నాం, ఇంకా హైదరాబాద్ వచ్చింది నన్ను అన్నట్టు ఉంది. బట్ లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చినాయి మంచిగా. సో అండ్ పిల్లడు పుట్టిన తర్వాత కొంచెం మారింది. సో అదే అండి, నేను పర్సనల్గా ఏం మారను, ఇంతే. సక్సెస్ వస్తే ఎంజాయ్ చేస్తాం, ఇంకా సక్సెస్ కోసం ట్రై చేస్తూ ఉంటాం, అంతే. ఆ క్వాలిటీ మా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది టువర్డ్స్ యూ. బికాజ్ వెరీ సింపుల్ పర్సన్ చెప్పాలంటే అని, అంటే మా అబ్జర్వేషన్ ప్రకారం. సో ప్రతి మూవీలో కూడా కొత్తదనం చూపిస్తూ ఉంటారు, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాగా అంటే ఒక విలన్గాను చేస్తారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను చేస్తారు. అంటే మీకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీరు యూటిలైజ్ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే వై ఇట్ ఈస్ లైక్ యూ చూస్ ఓన్లీ ఫర్ ద కాంటెంట్ అంటారా, లేదా పర్టికులర్గా యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ అనే పాయింట్లో ఉంటారా? రెండు ఉంది, కాంటెంట్ ఉండాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, దాంట్లో కూడా ఉంటాను. అందుకనే హిట్ 2 తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇంకొక మంచి విలన్ క్యారెక్టర్ అనిపించి తమిళ్లో చేస్తున్నాను. మందాడి అని నెక్స్ట్ మంత్ నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది అది. సో వెట్రిమారన్ గారు దానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్. సో ఆ బ్యాచ్ వెట్రిమారన్ గారు వాళ్ళ టీం చేస్తున్నారు. సో ఎక్సైటెడ్ అది చేయటానికి. వండర్ఫుల్ అండి. అంటే ఇప్పుడు లాంగ్వేజ్ ఇష్యూస్ ఏం లేవంటారా మీకు? అది నేర్చుకుంటున్నానండి, లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను. తమిళ్ నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నాను. తమిళ్లో ఏం నేర్చుకున్నారు? 2-3 పదాలు మాట్లాడారు. సరే, తనే అక్కడ నేను మొన్న స్పీచ్ కూడా తమిళ్లోనే ఇచ్చాను. అక్కడ నేర్చుకుని బట్టి అర్థం చేసుకుని ఇది ఏంటి సీరియస్లీ అక్కడ అందరూ బాగా మాట్లాడే ఉన్నారు.
Wonderful. You learned any Telugu words in Telugu? I know some words, but I cannot like make it a sentence. I don't know. Can you just tell us those few words which you learned? He didn't taught you during shoot? They will, but I'll just forget it. I tried, but I'll forget it. Any of your favorite dialogue from the movie? I don't know any, but I just remember one dialogue, like we said before this one. Idi Bommarelli cinema kaadu Rakta Charitra. It's a dialogue. You understand that? Yeah, I understood that. Okay. So అన్ని అంటే ఏవి డైలాగ్స్ చెప్పిందో అవన్నీ అర్థం చేసుకొని ఉంది తను. ఇట్స్ నాట్ దట్ బ్లైండ్లీ షీ వెంట్. ఫర్ ష్యూర్. ఈ డైలాగ్ మీనింగ్ ఏంటి అని ప్రతి డైలాగ్ కి అడుగుతుంది. So basically you understand completely whatever we are talking right now. I used to understand, but after like I listen to everybody and the dialogues also, I'll have to understand the meaning. So usually like gradually I got used to it. Okay. So how you feeling about the Tollywood entry? So I am very happy. As this is my first film, doing this kind of a film, I'm very happy because to say this girl is a bit, the character, Satyabama, she's a bit extrovert, hyper girl. So comparing it to me, I can never be like that. So I'm a bit, I cannot say I'm an introvert, but what, ambivert something. So it was really hard for me sometimes. I had many even language barriers. So the director had a vision for this character. So it was really hard for me to come into that, but somehow I managed, I think so. So doing this kind of a film where you can be, this character has emotional parts, some chemistry parts, even what to say, kind of dominant. Yeah, dominating attitude, everything is there. So it's nice to do that kind of a film. So I mean, personally, you said you are not a dominant girl, but Not much. This is kind of, we have seen in the entire trailer, Yeah. kind of a dominant, and we enjoyed a little bit. Like we love to see such type of roles, actually. Okay. So how you felt by dominating him every time in the entire story? I felt so shy because sometimes it's really hard for me to like prepare the dialogues, and he doesn't have dialogue sometimes. I'm like, give him something, no, let him do something. ఎక్కువ నేనే చేయాలి, నేనే గారం చేయాలి, నేనే ముద్దు, నువ్వేం చేయవా అని అడుగుతుంది షూట్. సో మీరు ఎంజాయ్ చేశారు అయితే కంప్లీట్ గా? యా, నేను అంతే కదా, మనకు పని ఉండదు కదా పెద్దగా. ఓకే ఓకే. సో ఇట్స్ లైక్ కంప్లీట్లీ అ డైరింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చా? I think so. ఓకే. సో మీరు చెప్పాలి, ఓ భామ అయ్యో రామ స్టోరీ అసలు ఎలా ఉండబోతుంది? కంప్లీట్లీ ఒక కొత్త దనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుండి? మంచి రామ్ కామ్ అండి. దీంట్లోనే మదర్ ఎమోషన్ ఉంటుంది, అండ్ మావయ్యకి నాకు ఎమోషన్ ఉంటుంది. మావయ్య ఆలీ సార్ చేశారు, సో మా ఇద్దరి మధ్యలో కూడా బాండింగ్ బాగుంటుంది. సో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ అన్నీ ఉంటాయి, లవ్ స్టోరీ. అంటే ప్రీవియస్గా మీరు చేసిన వాటిలో ఇది మోస్ట్ సాటిస్ఫైయింగ్ అని చెప్పొచ్చా? నేను అన్నీ నా 100% ఇచ్చే చేస్తానండి ప్రతి సినిమా. సో అన్ని సినిమాలు ఒకటేలా కష్టపడి చేస్తాను. సో పర్టికులర్గా చెప్పలేను. ట్రూ, అది చాలా కష్టం అండి. ప్రతి దాంట్లో ఒక కొత్తదనం ఉంటుంది, అండ్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ మెమరీస్ టూ వాటితో పాటు. సో ఇదైతే మాకు ట్రైలర్ వైజ్ చూసాక, టీజర్ ఇవి చూసిన తర్వాత వి ఫెల్ట్ లైక్ ఎంటర్టైనింగ్ వే బాగుంది, అండ్ మీ పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ హైలైట్. సో ఆ డామినేటింగ్ గర్ల్ ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్ పడే కష్టాలు చాలా రిలేటబుల్గా అనిపించవచ్చు అంటారా ఇప్పుడు ఉన్న ఆడియన్స్కి కావచ్చు, ఐ మీన్ యూత్కి? యా, అండ్ ఇప్పుడు ఆ యూత్ స్టేజ్ దాటి చాలా సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి వాళ్ళు కనెక్ట్ అయితే బాగుంది. ఇప్పుడు లవ్ స్టోరీస్ ఎట్లా ఉందో తెలీదు, బట్ వాళ్ళు కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. లవ్ స్టోరీస్ అనే కాదు, ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో ద సేమ్ థింగ్ కొంచెం ఫేస్ అవుతూ ఉంటారు రిలేటబుల్గా. సో అలాంటి రిలేటబిలిటీ వీ కెన్ ఎక్స్పెక్ట్? లేదండి, నాది చాలా స్మూత్ కంఫర్ట్ జర్నీ, నా లవ్ కానీ నా మ్యారేజ్ కానీ. సో బట్ కొంతమంది చూశాను ఇలా ఉంటుంది, నా ఫ్రెండ్స్ కొంతమంది జరుగుతుంది, సో వాళ్ళు కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే. సో ఎనీ ఆఫ్ ది సాంగ్ యూ లైక్డ్ ఇన్ ద మూవీ? I like the most is melody song. We have a melody song which is really nice. I really liked it. So any of your favorite South Indian food you enjoyed here?
I didn't try much. Just biryani. The director, everybody just told me eat biryani because they're like, we don't like Kerala food. So they're like, eat biryani, eat Hyderabadi biryani. I was like, okay, I have that. I really like it, but it's complete to our food. I'm from what Kerala. you said, it is complete From our food, from the Kerala food. yeah. But it's really nice. I like the Hyderabadi biryani, the curries, everything I have here. I didn't try the local food, but whatever I had, I liked You it. just only tried biryani, I guess. Biryani and Some normal. normal whatever menu. normal menus I had. So you didn't said him like suggested him for any Kerala food or anything like that. We You didn't prepared say- some Okay. in the office and director's home and all. They liked it, but they're like, they won't say that. It's not that great. I love Kerala food. you love Kerala food? They eat it so well, but they're like, okay, no. After eating, okay. నా గురించి డైరెక్ట్ నేను love Not చేస్తాను. him. ఓకే. సో మ్యూజిక్ పాటలన్నీ కూడా ఒక 3 songs రిలీజ్ అయ్యాయి కదండి. అవును. 3 songs. యా దే ఆర్ గుడ్ ఫైన్. అసలు మ్యూజిక్ గురించి చెప్పాలి. మీరు కూడా ఒక సాంగ్ ఏమన్నా పాడాను. పాడారు దీంట్లో. సో ఎలా అనిపిస్తుంది మ్యూజిక్ గురించి కంప్లీట్లీ మీ ఎక్స్పీరియన్స్? రతన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి. టోటల్ సాంగ్స్ అన్నీ చాలా బాగా ఇచ్చారు. వచ్చినాయి 3 songs. అదే తను చెప్పినట్టు మెలోడీ సాంగ్ ఒకటి చాలా బాగుంటుంది. కార్తిక్ గారు పాడారు ఆ పాట. నేను కూడా ఆ పాట రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఇందులో టైటిల్ సాంగ్ ఇష్టం పర్సనల్గా. ఓబామా ఎవరమ్మ టైటిల్ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. షూట్ అప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు ఆయన రతన్ గారు. సో ఫస్ట్ టైం ఆయనతో రతన్ గారితో బలవంతంగా నా చేత పాట పాడిచ్చేశారు. ఇట్స్ ఓకే. బట్ అంటే ఇది మీకు స్టార్టింగ్ లో చెప్పలేదా? అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిందా? అన్ఎక్స్పెక్టెడ్ కాదు, బలవంతం చేసి తీసుకెళ్ళారు చెన్నై నన్ను. ఓకే ఓకే. సిగ్గుపడతా పాడాను, మరి అది చెప్పాలి విని ఎలా ఉందండి. ఎస్. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చాలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ మీవి వచ్చాయి. ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటి తీసుకున్నారా? ఓకే. అంటే మీ దగ్గర కాంటెంట్స్ వస్తున్నాయి కానీ బట్ యూ బికమ్ లైక్ వెరీ చూజీ ఆర్ సంథింగ్ లైక్ దట్? చూజీ అండి ఫస్ట్ నుంచి. బట్ లాస్ట్ ఇయర్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయినాయి బ్యాక్ టు బ్యాక్. సో సంవత్సరం వరకు. అందుకని ఇయర్ దీని తర్వాత ఇంకా నెక్స్ట్ చేసేవి కూడా కొంచెం గ్యాపుల్లో వచ్చేలాగా చూసుకుంటాను. 3 months అన్న గ్యాప్ ఉండేలాగా సినిమాకి అలా చూసుకుని ప్లాన్ చేసుకుంటాను. బ్యాక్ టు బ్యాక్ వస్తే నాకు ఇబ్బందే, అందరికీ కింద ఇబ్బంది ఎక్స్పెక్ట్ చేస్తారు మీ ఫ్యాన్స్ డెఫినెట్లీ. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే మనం ఒబ్వియస్లీ మన 100% ఎప్పుడు ఇస్తూనే ఉంటాం ఫర్ ఎవ్రీ రోల్ వి డూ, ఫర్ ఎవ్రీ స్టోరీ వి డూ. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అది బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు ఆ నెగిటివిటీని ఎలా తీసుకుంటూ ఉంటారు? హౌ డూ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్ దట్ పాయింట్ ఆఫ్ టైం? అంటే కరెక్షన్స్ ఏం చేసుకోవాలనే చూస్తానండి. బాధ ఉంటుంది అబ్బా అన్నట్టు ఉంటుంది. బట్ సరే ఇంకే నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం లాంటివి. So you understood what he said, right? So the same question is for you also. How do you take the negativity? Sometimes the things which we do won't work. We can't expect it to work every time, right? So how do you take the negativity or criticism? Touch wood, I didn't feel much negativity. I didn't get much. Okay. So I don't know. Even I get some negative comments, but it's rarely. I don't see much. Even I don't check comments that much. But even if something is there, my friends or families will get a screenshot and send it to me. But it's like if there is 100 comments, one is like that. So I don't care about that actually. I'm happy with what I have right now. Yeah. Ante what are the elements you check while selecting the content or story? I'm not particularly. I don't tell that I need this. I don't have anything in mind. When I'm sitting to listen a story, I'm just blank. I'll just listen to it. If I get some spark in it, I'll just do it. I don't have anything like this should be like this should be like that. I've never have. Oh, so randomly you just if I like it, I'll just take it. You just when you feel like excited, you go for I'll it. just take it. That's it. Yeah, that's Oh, it. very nice. So working with Suhas garu, how you felt and your experience in few words? It was nice actually. I said few words, you said like one word. One word. It was nice. We both are a bit similar that we don't talk much. What? మాట్లాడుకుంటాం. During the last shoots, we talked a ఇద్దరు bit. ఇంట్రోవర్ట్స్ ఒక దగ్గర కలిసి మూవీ చేసినట్టుంది.
So it's like even if we talk, it'll be about the scene or something like that, about this film. That's it, and we'll be sitting like this. What? Now we talk a bit. That's it. ఓకే షూట్ లాస్ట్కి వచ్చే టైంలో ఎక్కువ మాట్లాడాం. అంతేగా. స్టార్టింగ్ షూట్లో అంతగా ఏం మాట్లాడాం. Yeah, we'll do the shoot. Starting- He'll go that set, I'll go this Yeah, set. it takes time to understand the work and the person around. Even the I people had this around pressure us. because of this language. I had some pressure that I have to prepare. Yeah. It was a bit very much stressing for me, but somehow I managed it. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గుడ్. అందరూ చెప్తూనే ఉన్నారు మీకు. బికాస్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ లైక్ ఇట్స్ అ వెరీ రిచ్ లుక్. సో దాని గురించి చెప్పాలి మీకు. హరీష్ గారు ఆయన ఫస్ట్ సినిమా ప్రొడక్షన్ ఆయనకి మంచిగా ఖర్చు పెట్టారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మంచి పేరు రావాలి నా ప్రొడక్షన్ కంపెనీకి అన్ని దాని మీదే ఖర్చు పెట్టారు. డైరెక్టర్కి మంచి సపోర్ట్ ఇచ్చారు, అందరినీ బాగా చూసుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏ టెక్నీషియన్ కావాలంటే ఆ టెక్నీషియన్, ఎవరేం కావాలన్నా ఇచ్చి చాలా బాగా చేశారు, చూసుకున్నారు. సూపర్ ప్రొడ్యూసర్ ఆయన వర్క్ చేసిన వాళ్ళలో. అండ్ ఎక్కువగా ప్రెస్ మీట్లో విన్నది మీ దగ్గర నుంచి ఏంటంటే యు ఆర్ సేయింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ దట్ యూ వాంట్ టు డూ విలన్ రోల్స్. వై యూ వాంట్ టు డూ విలన్ రోల్స్? వీఆర్ ఎంజాయింగ్ యూ సీయింగ్ హీరో రోల్స్, రైట్? ఇది కూడా చేస్తానండి. నేను విలన్గా చేసింది ఒకటే, హిట్ 2 అండ్ ఫ్యామిలీ డ్రామా అని దాంట్లో సైకో, దాంట్లో హీరోనే విలన్ అయ్యాడు. సో తమిళ్ ఇప్పుడు చేస్తున్నాను. హిట్ 2 వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 years అవుతుంది అనుకుంటా. 4 years తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. అంటే ఏది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు? విచ్ వన్, ద నెగటివ్ షేడ్ ఆర్ దిస్? అన్ని సూపర్ ఎంజాయ్ చేస్తాను. ఏదో ఒకటి ఉంటుంది కదండి, లైక్ ఇట్ గివ్స్ యూ టూ మచ్ కిక్. ప్రస్తుతానికి నాకు ఫ్యామిలీ డ్రామా చేస్తున్నప్పుడు చాలా హై వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మందడికి బాగా ఎగ్జైటింగ్గా ఉన్నాను. తమిళ్ ఫిల్మ్కి అది చాలా మంచి స్కోప్ ఉన్న రోలు, పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉంది దాంట్లో. సో దానికి ప్రజెంట్ మైండ్ సెట్ అయితే దానికి ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఓకే, సో వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ ఫర్ దట్. యాక్చువల్లీ మీరు చెప్తున్నారంటే షాక్ అవుతారా కదా అనిపిస్తుంది మాకు కూడా. షాక్ అయ్యారా అని అంటారేమో మమ్మల్ని. ఓకే, సో అంటే జో మూవీతో యూ గాట్ ద ఫేమ్, ద నేమ్. సో అంటే కెన్ వి ఎక్స్పెక్ట్ యూ ఇన్ ద టాలీవుడ్ ఫర్ అప్కమింగ్ మూవీస్ అండ్ అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్రమ్ యూ? I don't differentiate it like Telugu, Tamil or Malayalam. If the concept is good, the story is good, I'll just do it. And coming from Malayalam, doing Tamil or Telugu, it's a very big. I'm feeling so lucky to do it, and yeah, I'll just continue doing. Okay. The story should be good. ఓబామా అయోరామాలో మీ ఇద్దరి కాంబినేషన్ సీన్ ఏదైనా మీకు కొంచెం మెమరబుల్గా అనిపించినది ఏదైనా ఉందా? ఒక క్లైమాక్స్ సీన్, చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది. అది తను చాలా బాగా పర్ఫామ్ చేసింది. యు ఆర్ గెటింగ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ రాజ్ గారు. ఓకే, ది క్లైమాక్స్ చాలా హైలైట్ అంటున్నారు. సో వాట్ ఈస్ దట్? కెన్ యూ జస్ట్ గివ్ us a hint? Which is it an emotional one or what? Emotional. Okay. Climax. Pre-climax. Yeah. It's a bit emotional, which is a bit of my comfort zone. So I did. Your comfort zone. I thought you will say that it was very tough for me to do that. That is a bit comfort zone. Okay. So I'm like, I felt very comfortable doing that scene. I did my maximum in that scene. Maybe because of that, I don't know. And Ram garu, ఎక్కడైనా మీది పాయింట్ ఆఫ్ వ్యూస్ ఏమన్నా కొంచెం క్లాష్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా వైల్ డ్యూరింగ్ ది షూట్? అసలు నాకు డైరెక్టర్స్కి ఎప్పుడు అవదండి. ముందే నాకు బాగా తెలిసిన వాళ్ళతోనే చేస్తాను కాబట్టి ఆయన నాకు ప్రతిరోజు పండుగ అప్పటి నుంచి పరిచయం. ప్రతిరోజు పండుగ వెళ్తాను అసిస్టెంట్ డైరెక్టర్. హిట్ 2 కూడా తను చీఫ్ అసోసియేట్ అప్పుడు చెప్పాడు కదా. సో ఆయన అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. బయట కూడా మా బాండింగ్ చాలా బాగుంటుంది. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. సో క్రియేటివ్ అసలు వై ఇట్ టుక్ సో లాంగ్ అండి? హిట్ అప్పుడే మీకు నరేట్ చేశారు. నా ఈ కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి కదా. ఓకే కమిట్ అవ్వాల్సినవి, అదే కంప్లీట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి అట్లా అవన్నీ కంప్లీట్ చేసి. Your entire experience and for the audience, what do you want to say about Obama Ayorama? I should say. Yeah. You say no. మంచి రామ్ కామ్, మంచి లవ్ స్టోరీ,
మంచి ఎమోషన్, మ్యూజికల్గా కూడా చాలా బాగుంటుంది. సో అన్నీ మిక్స్ ఉంటాయి. వండర్ఫుల్. యా. Okay. One last question for you. So, can you just Wo Bhama Ayurama? This is the title, right? Can you just tell us in a different emotions, like in a sad I would version? have said that. I wanted to see you in. I'm very. What is your favorite emotion? Like happiest, maybe. Happy. In a happiest way, say Wo Bhama Ayurama. Just Obama Ayurama. This is not a happy one. You just No, I have casually to just say Obama Ayurama. Yeah. Obama Ayurama. Entertainment happy movie kabatti we'll go with this flow only. But anyways, nice talking to you. Movie super duper hit అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much for your Thank you. amazing time. Thank you. Yes. So ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.